హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ లవ్ ఫస్ట్ క్రష్ పార్ట్ 2 ఎండ్. రాహుల్ జీవితంలోకి మానస మళ్ళీ రావడం అతనికి చాలా షాకింగ్ అనిపించింది. కానీ అప్పటికే తనకి ఎప్పుడో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని మానసకి తెలిసింది. అప్పుడు మానస, ఏంటి రాహుల్, నీ ఎంగేజ్మెంట్ అయిపోయిందా అని షాకింగ్గా రాహుల్ని అడిగింది. అప్పుడు రాహుల్ మౌనంగా ఉండిపోయాడు. ఏంటి చెప్పు రాహుల్, ఇలా మౌనంగా ఉన్నావేంటి అని అడిగింది మానస ఎంతో బాధపడుతూ. కానీ మానస, రాహుల్ ఇద్దరూ కూడా వేరే వేరే క్యాస్ట్ వాళ్ళు. అలా అయినప్పటికీ రాహుల్ మానస వేరే క్యాస్ట్ అమ్మాయి అని తెలిసి కూడా తనని ఇష్టపడ్డాడు. ఇంతలో మానస ఇలా చెప్పింది, రాహుల్, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ అప్పుడు మనకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పలేదు. కానీ నువ్వు వేరే మ్యారేజ్ చేసుకుంటావని నేను నా కలలో కూడా అనుకోలేదు అని ఏడుస్తూ చెప్పింది మానస. అప్పుడు రాహుల్, నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం మరి నాకెందుకు చెప్పలేదు మానస? ఈ మాట కోసం నేను ఒకప్పుడు ఎంతగా ఎదురు చూశానో తెలుసా అని చెబుతూ, ఇంకోసారి చెప్పవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అనే మాట అని అడిగాడు రాహుల్. అప్పుడు మానస, చెబుతాను, కానీ ఇప్పుడు నీకు ఎంగేజ్మెంట్ అయిపోయింది, మరి నన్ను ఏం చేయమంటావు అని అడిగింది దిగులుగా. మానస, నువ్వు ఏమీ దిగులు పడకు, నా జీవితం నీతోనే, కానీ మన తలరాతలో ఏం రాసిందో అదే జరుగుతుంది అని తనతో చెప్తాడు రాహుల్. ఇంకా రోజులు గడుస్తున్న కొద్దీ మానసకు చాలా భయంగా ఉంది. ఎందుకంటే మానసకు రాహుల్ ఎక్కడ దూరం అయిపోతాడో అని. కానీ రాహుల్ ఏమాత్రం దీన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇద్దరు కూడా రోజు గంటల తరబడి ఫోన్లు మాట్లాడుకునేవారు. రాహుల్ కన్నా మానస ఎప్పుడు చదువులో ముందుండేది. చదువు అంటే తనకు చాలా ఇష్టం. తను చదువుకుంటే వాళ్ళ పెళ్ళికి క్యాస్ట్ అనేది పెద్ద విషయమేమీ కాదులే అనేది తన అభిప్రాయం. ఇంతలో మానసకి వేరే కాలేజీలో చేరడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చి పడింది. అందుకే తను చాలా బిజీగా ఉండి రాహుల్తో సరిగ్గా ఫోన్ మాట్లాడలేదు. అప్పుడే తనకి రాహుల్ ఫోన్ చేశాడు. తన ఫోన్ లిఫ్ట్ చేసి, నేను చదువుకుంటున్నాను, ఏంటి విషయం చెప్పు అని అంది. అప్పుడు రాహుల్, కాసేపు మాట్లాడొచ్చు కదా, మరి ఎప్పుడు మాట్లాడతామో ఏమో అని అంటే, ఏంటి ఎప్పుడు మాట్లాడతాం కదా, ఈరోజేంటి కొత్తగా అని అడిగింది మానస. హాహా ఏమీ లేదు మానస, ఎందుకో నీతో మాట్లాడాలనిపించింది అందుకే అని చెప్పాడు రాహుల్. అలా రాత్రంతా ఇద్దరూ ఫోన్లో మునిగిపోయారు. ఆ మరుసటి రోజే తనకు ఎగ్జామ్ ఉంది. ఇంకా మానస ఎగ్జామ్ రాయడానికి కాలేజ్కి వెళ్ళింది. ఇంతలో రాహుల్కి పెళ్ళైపోయింది వేరే అమ్మాయితో. ఆ మరుసటి రోజు మానస ఇంటికి రాగానే పెళ్లి విషయం తెలిసి రాహుల్కి వెంటనే ఫోన్ చేసింది. కానీ రాహుల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో మానసకి కన్నీళ్లు ఆగడం లేదు. నన్ను ఇంత మోసం చేస్తావా అంటూ ఏడ్చేసింది మానస. రాహుల్ మాత్రం పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నాడు. అతనికి పెళ్ళి అయినప్పటికీ రాహుల్ ఎప్పటిలాగానే మానస వెంట పడేవాడు. అప్పుడు మానసకి ఒక సందేహం తలెత్తింది. అది ఏంటంటే, నన్ను ఇంతగా ప్రేమించి నా వెంట పడేవాడు వేరే పెళ్ళి ఎందుకు చేసుకున్నాడో అని ఆలోచిస్తూ ఉండిపోయింది మానస. అంతలోనే 1 సంవత్సరం గడిచిపోయింది. అప్పటికే రాహుల్కి ఒక కూతురు పుట్టింది. తన పేరు ధరణి. ఈ విషయం మానసకు కూడా తెలుసు. కానీ మానస తన జీవితంలో ఉండాల్సిన రాహుల్ వేరే జీవితంలో ఉన్నాడని ఎప్పుడో ఒక్కసారి బాధపడినా కూడా రాహుల్ జీవితం ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకునేది. మానస తన జీవితంలో రాహుల్ లేడనే బాధతో ఇంకెవ్వరూ కూడా తన జీవితంలో ఉండకూడదని నిర్ణయించుకుంది.
అందుకే రాహుల్ కోరుకున్నట్టే మానస బాగా చదివి జాబ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది. తన జీవితంలో ఎప్పటికీ రాహుల్ మాత్రమే తన ఫస్ట్ లవ్, ఫస్ట్ క్రష్ అని చెబుతూ కథని ముగించేసింది మానస.